విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ఆర్ఐ ఆసుపత్రి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కిడ్నీ మార్పిడి కేసులో కీలక పాత్ర పోషించింది ఆసుపత్రి. కిడ్నీ మార్పిడి చేస్తామని అడ్వాన్స్ కింద 10 లక్షలు వసూలు చేసి డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిబ్బంది నిరాకరించారు. మొత్తం 27 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్స్ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కిడ్నీ రాకెట్ కేసులో సిపి దూకుడు పెంచారు. డీసీపీ ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణకు స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. నిందితులు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలో జరిగిన కిడ్నీ ఆపరేషన్ మార్పిడి వివరాలు సేకరిస్తున్నారు. విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ఆర్ఐ ఆసుపత్రి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కిడ్నీ మార్పిడి కేసులో కీలక పాత్ర పోషించింది ఆసుపత్రి. కిడ్నీ మార్పిడి చేస్తామని అడ్వాన్స్ కింద 10 లక్షలు వసూలు చేసి డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిబ్బంది నిరాకరించారు. మొత్తం 27 లక్షలకి ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితుడు పోలీసులని ఆశ్రయించాడు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖలో కిడ్నీ రాకెట్ ఘటన కలకలం రేపుతుంది. కొద్ది రోజుల క్రితం ఒక పేషెంట్కి కిడ్నీ మార్పిడి చేపిస్తామని అతని దగ్గర నుంచి అడ్వాన్స్ కింద సుమారు 10 లక్షల డబ్బులు వసూలు చేసి తర్వాత ఈ మొత్తం కూడా 27 లక్షలకి కిడ్నీ మార్పిడి చేస్తామని చెప్పి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సీతమ్మదారిలో ఉన్నటువంటి ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఈ వ్యవహారం అంతా జరిగింది. అయితే ముందుగా కిడ్నీ మార్పిడి చేస్తామని చెప్పి అడ్వాన్స్ కింద 10 లక్షలు తీసుకున్న తర్వాత వీళ్ళకి అత్యవసరం అవడంతో వేరే చోట కిడ్నీ అరేంజ్ అయిన తర్వాత ప్రభుత్వ పథకం అయినటువంటి జీవన్దార్ దాని ద్వారా వేరే దగ్గర కిడ్నీ ఆపరేషన్ చేసుకుని తర్వాత తమ డబ్బు తమకి తిరిగి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు ఈ సిబ్బందిని హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బందిని కోరడం జరిగింది. దీంతో వాళ్ళు నిరాకరించడంతో తాము మోసపోయామని చెప్పి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఫిర్యాదు అందుకున్న తర్వాత వారి దగ్గర నుంచి దర్యాప్తు చేపట్టి దీనికి కారణమైనటువంటి హాస్పిటల్ డాక్టర్ వాణి అదేవిధంగా కోఆర్డినేటర్ అనిల్ వీళ్ళిద్దరి మీద కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విశాఖ పోలీస్ కమిషనర్ స్వయంగా రంగంలో దిగి దీని మీద ఒక స్పెషల్ గా టీం వేసి అసలు ఈ కిడ్నీ రాకెట్ సంబంధించి ఏం జరుగుతుంది, ఇది వరకు ఇలాంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నా ఇది లీగల్ గా జరిగిందా ఇల్లీగల్ గా జరిగిందా అనేది కూడా ఆ యాంగిల్లో ప్రస్తుతం దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం డీసీపీ 1 ఆధ్వర్యంలో మొత్తం 8 మంది బృందంతో ఒక సిట్ ఏర్పాటు చేసి ఇది కేసుకి సంబంధించి అసలు నిజాలు ఏంటనేది ప్రస్తుతం వేసే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా ఇటువంటి ఘటనలే విశాఖ వేదికగా జరిగాయి. చాలా వరకు హాస్పిటల్స్ లో మెయిన్ ఇలాంటి పెద్ద హాస్పిటల్లోనే ఇటువంటి జరుగుతుండటంతో ప్రస్తుతం విశాఖలో ఈ కిడ్నీ రాకెట్ ఘటన అనేది కలకలం రేపిందని చెప్పుకోవాలి. మరి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా, వాళ్ళు ఎవరైనా సరే ఉంటే నిర్భయంగా ముందుకు రావాలని చెప్పి విశాఖ పోలీసులు కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా డాక్టర్ వాణితో పాటు కోఆర్డినేటర్ అనిల్ వీరిద్దరి మీద కూడా 420 సెక్షన్ చీటింగ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీంతో పాటు మరి కిడ్నీ అధికారికంగా మార్పిడి చేస్తామని ఒప్పుకున్నారా లేదంటే ఇంకా ఇల్లీగల్ గా జరుగుతుందా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు తేల్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇందులో వాళ్ళు చేస్తుంది ఇల్లీగల్ అయితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఇది పరోక్షంగా వారి మీద ఉంటుందా లేదంటే హాస్పిటల్ మీద కూడా ఉంటుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనతో ప్రస్తుతం విశాఖలో జరుగుతున్నటువంటి హాస్పిటల్లో ఉండే ఏదైతే ఈ కిడ్నీ ఆపరేషన్స్ అవుతున్నాయో వాటన్నిటి మీద కూడా ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా మన మధురవాడ పెందుర్తి ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తీగలు లాగితే డొంకలు కదిలినటువంటి పరిస్థితి, అందులో భాగంగా పెద్ద వాళ్ళు కూడా బయటకు వచ్చారు. మొత్తం ఏదైతే అమాయకులకి డబ్బు ఎరా చూపించి అదేవిధంగా పేషెంట్లకు కూడా వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతం నుండి కూడా ఇటువంటి కిడ్నీ రాకెట్ కేసులు చాలా చోటుకున్నాయి. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటన, అది కూడా ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఈ ఘటన బయటపడడంతో ఇక మీదట ఇలాంటివి జరిగేటప్పుడు ఖచ్చితంగా దీనికి సంబంధించిన అధికారులు అంతా కూడా కిడ్నీ మార్పిడికి వైద్యం చేసేటప్పుడు ఖచ్చితంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం కూడా ఉంది. ఇటువంటి జరగకుండా పోలీసులు కూడా మరోవైపు బాధితులకి భరోసాగా నిలవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి టీవీ విశాఖ నుంచి.